ఉంది నరేష్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, చాలా చోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి, నాలాలు పొంగి పొర్లుతున్నాయి. సో బయటికి వెళ్ళిన వాళ్ళు వచ్చే పరిస్థితి కూడా లేనట్టుగా కనిపిస్తోంది. ఏంటి పరిస్థితి బయట? ఎస్ నరేష్, సాయంత్రం 6 గంటల నుంచి కూడా దాదాపుగా సిటీలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాటుగా క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 2 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే మనం వారం రోజుల క్రితం చూసుకోవచ్చు, విపరీతంగా వర్షాలు కురిసి నాలాల నుంచి కొట్టపోయిన మనుషులు మనం కేసులు కూడా చూసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు రేపు ఎల్లుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు ఉంటాయని చెప్పారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి కావచ్చు, రంగారెడ్డి అలాగే వికారాబాద్, హైదరాబాద్ జిల్లాలకి చూసినట్లయితే దాదాపు మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. దాని నేపథ్యంలో కూడా అల్పపీడన ద్రోణి ప్రభావం అలాగే క్యుములోనింబస్ మేఘాలతో అయితే సాయంత్రం ఈ రోజు రేపు అత్యధిక వర్షాలని చెప్పినప్పుడు కూడా ఈ రోజు సాయంత్రం నుంచి అయితే విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సిటీలో చూసినట్లయితే వెస్ట్ సిటీలో గచ్చిబౌలి కావచ్చు, మాదాపూర్, కొండాపూర్, అలాగే శేర్లింగంపల్లి, అలాగే మియాపూర్ కావచ్చు, కూకట్పల్లి, కేపీహెచ్పీ కాలనీలో అయితే సాయంత్రం 4 గంటల నుంచే, రాయదుర్గం ప్రాంతాల్లో అయితే సాయంత్రం 4 గంటల నుంచే విస్తారంగా భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఆఫీసులు వదిలి వెళ్లాలంటేనే దాదాపుగా షిఫ్ట్ల వారీగా కూడా పోలీసులు వాళ్ళకందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు. సో భారీ వర్షం ఉన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్స్ కూడా జారీ చేసిన నేపథ్యంలో షిఫ్ట్ల వారీగా రావాలి, అలాగే షిఫ్ట్ల వారీగా వెళ్లాలని చెప్పినప్పటికీ కూడా సాయంత్రం నుంచి కురిసినటువంటి వర్షాలకి ఇంతవరకు కూడా వాళ్ళ ఆఫీసులో నుంచి రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా మంది అపార్ట్మెంట్లో కావచ్చు, ఆఫీసుల్లో కావచ్చు పూర్తిగా పవర్ కూడా కట్ అయిపోయినటువంటి పరిస్థితి మనం హైదరాబాద్లో చూస్తూ ఉన్నాం. అలాగే లోతట్టు ప్రాంతాలు కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే దాదాపుగా నాలాలు, చెరువులు అన్ని కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ భారీ వర్షాలు, అలాగే నిన్న ఇవాళ కూడా వర్షం మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా 9 సెంటీమీటర్ల నుంచి 19 సెంటీమీటర్ల మేర వర్షపాతం ఒక్క గ్రేటర్ హైదరాబాద్లో నమోదవుతోంది. మినిమం 9 నుంచి దాదాపుగా 22 సెంటీమీటర్ల హయత్ నగర్లో కూడా 3 డేస్ బ్యాక్ నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. మనకి 2-3 సెంటీమీటర్స్ కనిపిస్తేనే రోడ్లన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉంటాయి, ఫ్లైఓవర్ల మీద నీళ్లు నిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాంటిది 22 సెంటీమీటర్లు, 19 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు, అది కూడా దాదాపుగా గంట సమయంలోనే కురుస్తున్న నేపథ్యంలో చూసుకోవచ్చు. ఇంకా రోడ్లన్నీ కూడా జలమయమైపోయి చెరువుల్లా తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం ఒక కాకతీయ హిల్స్ లో కాలనీలో ఉన్నాం. ఈ కాలనీలో చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా ఇప్పటికే సెల్లార్లోకి నీళ్లు నిండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఈవీవి కాలనీ కావచ్చు, పాయింటర్ కాలనీ కావచ్చు, అలాగే రాయదుర్గంలో ఉన్నటువంటి కాలనీస్ కావచ్చు, ఇప్పటికే సెల్లార్లోకి నీళ్లు నిండిపోయి వాచ్మెన్స్ రూమ్స్ అంతా కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళందరూ కూడా బిక్కుబిక్కుమంటూ బయటకు వస్తూ ఉన్నారు. ఇదే వర్షం ఇంకా 2-3 గంటల పాటు భారీ వర్షం ఉంటుందని చెప్పేసి అటు వాతావరణ శాఖ అధికారులు, మాన్సూన్ డిజాస్టర్ మేనేజ్మెంట్స్ హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొబైల్ అలర్ట్స్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడెక్కడ మోడరేట్ రెయిన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ హెవీ రెయిన్స్ ఉన్నాయని చెప్పేసి అలర్ట్స్ కూడా అటు హైడ్రా అధికారులు ప్రతి మొబైల్కి కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా హైడ్రా అధికారులు కావచ్చు, మాన్సూన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు కావచ్చు, జీహెచ్ఎంసీ కావచ్చు, అందరూ కూడా రోడ్ల మీద మ్యాన్ హోల్స్ అన్ని కూడా ఓపెన్ చేసి ఎక్కడికక్కడ వర్షపు నీటిని కూడా ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడ రోడ్డు ఉంది, అదిగాక చీకటి సమయం కాబట్టి పవర్ కూడా లేకపోవడంతో కాలనీ వాసులందరూ కూడా బయటికి రావాలంటేనే జంకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా ఆఫీస్ నుంచి ఇళ్లకి రాకపోవడంతో చాలా మంది ఇంకా ఎంతసేపు పడుతుందని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే నెట్వర్క్ ప్రాబ్లమ్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. నెట్ కేబుల్స్ కట్ అవుట్ పడడంతో మొబైల్ నెట్వర్క్ సంబంధించిన విషయంలో కావచ్చు, విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ మనం గత నెల రోజుల నుంచి కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొబైల్ నెట్వర్క్ కూడా పనిచేయట్లేదు, వైఫైలు రావట్లేదు. సో పూర్తిగా అక్కడ అప్డేట్స్ అనేవి కొన్ని కాలనీలకి పూర్తిగా అంధకారం ఉండే నేపథ్యంలో చాలా ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నారు దాదాపుగా ఇంకా 3 గంటల పాటు ప్రస్తుతం హెవీ రైన్ అయితే వస్తూ ఉంది. సిటీ వ్యాప్తంగా కూడా ఇంకా దాదాపుగా 3 గంటల పాటు ఇదే నమోదయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఐటీ కారిడార్లో ఉన్న వాళ్ళైతే ఇంకా థండర్ స్ట్రోమ్స్ తో పాటుగా విండ్ స్పీడ్ కూడా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, రోడ్డు మీదకి ఎవరు రాకూడదు అని చెప్పేసి అయితే హైడ్రా బృందాలు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.